ఇప్పుడు నిజమే చంద్రకుమార్ గారు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్లో బడ్జెట్ లేకపోవడం కానీ, పిల్లలు చదువుకోలేకపోవడం కానీ, కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని వెనకబడిన కుటుంబాలు దళిత కావచ్చు, గిరిజన కావచ్చు, వెనకబడిన వర్గాలకు సంబంధించిన కుటుంబాలు కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ ఓసీ కులాల్లో కూడా చాలా మంది పేదలు ఉన్నత చదువులు చదివించలేక మధ్యలోనే కూలి పనులు పంపుకుని లేకపోలేదు. అందులో కాకపోతే ఎక్కువ తక్కువ పర్సంటేజ్ ఉండొచ్చు, అదే వేరే విషయం. సో ఇవి ఉన్నమాట నిజమే, ఇది ఎంతకాలం ఉన్నా ఇది నడుస్తూనే ఉంది. దీనికి కారణం ఎవరు అని అంటే మరి నాగరత్న గారి కామెంట్స్లో అది కూడా ఉంది. ఆ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే చూసుకుంటున్నారు కానీ ఆ వర్గంలో మిగిలిన వాళ్ళకి ఫలాలు అందే విధంగా కూడా కృషి చేయాలి కదా. అది అంతర్లీనంగా అది కూడా ఉంది. ఇప్పుడు మీరు జడ్జి అయ్యారండి, రామకృష్ణ ఆయన జడ్జి అయ్యారు, సరే మీకున్న వ్యక్తిగత కారణాల వల్ల రిజైన్ చేశారు, ఏదో గొడవలు అది పక్కన పెట్టండి. మీరు జడ్జిగా ఒక దళిత కమ్యూనిటీ నుంచి వచ్చిన మీరు నా వర్గంలో ఎంతమంది రాగలుగుతున్నారు అని కొంత మీరు ఒక చేయూతని ఇస్తూ ఉంటే కొంత ఇదవుతారు కదా, అది జరగడం లేదు. అలాగే దయాకర్ గారు అట్లా ఎవరైనా నోబా ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు కాబట్టి నేను అంటున్నా. సో రామకృష్ణ గారు ప్లీజ్. సార్ ఇక్కడ మీరు చెప్పినట్లుగా ఇప్పుడు సార్ చెప్పినట్లుగా ఒకటి మాత్రం నిజమండి, గత 20 సంవత్సరాల నుంచి దళిత కమ్యూనిటీలో ఏ వర్గం అన్నా కానీ అది ఏబిసినా కాదు, చదువుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోతుంది. ఎవరు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, ఆపై చదువులు కానీ, పిహెచ్డీలు కానీ వెళ్ళలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటి అని చూస్తే ఒక రకమైనటువంటి బడ్జెట్ అలొకేషన్సా, లేకపోతే పేదరికమా, లేకపోతే సరైనటువంటి దార్శనికత లేకపోవడమా, చెప్పి పంపించే వాళ్ళు లేకపోవడమా అన్నది వాస్తవం. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఏం ఆశించారు? పే బ్యాక్ టు సొసైటీ అన్నాడు. అంటే నేను చదువుకున్న తర్వాత నేను ఒక ఉద్యోగం సంపాదించి నేను సంపాదిస్తుంటే అందులో కొంత శాతాన్ని మరొకరిని పైకి తీసుకురావడానికి, వాళ్ళు చదివించడానికి, వాళ్ళకు కోచింగ్ ఇప్పించడానికి, వాళ్ళను మరొక ఉద్యోగిగా తయారు చేయడం కోసము నేను పాటుపడాను. కానీ అటువంటి మనస్తత్వము దళితుల్లో ఏమాత్రం కనపడకుండా పోయింది. అక్కడక్కడ ఉంటారు, అందరిని అన్నం కానీ సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు సొసైటీలో, తక్కువ మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఈరోజు నాకున్న అనుమానం ఏంటంటే, ఆ రోజు జస్టిస్ గవాయ్ గారు ఒక మాట అన్నారండి. ఆయన ఏమన్నాడంటే, ఏదైతే క్రిమిలేయర్ సిద్ధాంతాన్ని కానీ ఎస్సీ ఎస్టీలలో ప్రవేశపెడితే అక్కడ బ్యాక్లాగ్స్ అన్ని ఉండిపోతాయి. ఎందుకు బ్యాక్లాగ్స్ ఉండిపోతాయంటే, రాజ్యాధికారం ఉన్నటువంటి వాళ్ళు కావాలని, అర్హత లేదని, కావాలని ఆ క్యాండిడేట్ లేడని ఈ ఉద్యోగాలన్నింటినీ బ్యాక్లాగ్ కింద తోసేస్తారు. బ్యాక్లాగ్ కింద తోసేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు సీఎం అయ్యి ఆ బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ కూడా జనరల్లోకి కన్వర్ట్ చేసేస్తారు. అంటే ఏ ప్రభుత్వము కూడా దళితులకు రాజ్యాంగం ప్రసాదించినటువంటి రిజర్వేషన్ ఫలాలను ఆన్ స్పిరిట్ ఇవ్వలేదన్నది ఎంత వాస్తవమో, ఈ విధమైనటువంటి కుట్రలకు దళిత జాతి బలైపోతుందనేది కూడా అంతే నిజం వెంకటకృష్ణ గారు. కానీ ఇక్కడ ఒక సూచన అన్నది మేధావులు అందరూ చేశారు. ఆ తీర్పు వచ్చిన తర్వాత అందరూ ఏమన్నారంటే, క్రిమిలేయర్ విధానాన్ని తీసుకువచ్చి రావడం మీకు అవసరం అనుకుంటే ఎవరైతే ఈ విధంగా ఉన్నతంగా ఉన్నారో వాళ్ళని కింది స్థాయికి దించండి. అంటే ఎవరు కూడా ఈ దళిత వర్గాల నుంచి క్యాండిడేట్లు లేనప్పుడు మాత్రమే ఈ ఉన్నత వర్గాల వారికి మీరు కన్సిడర్ చేయండి, దానికి సంబంధించిన విధి విధానాలను మీరు రూపొందించండి అని చెప్పేసి ఆ రోజు మేధావులందరూ కూడా అనేక డిబేట్లు చెప్పారు. అంతే కదా, ఆ వర్గాల నుంచి అర్హులుంటే, ఎస్సీల నుంచో ఎస్టీల నుంచో బీసీల నుంచి అర్హులుంటే వాళ్ళతోనే బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేస్తారు, లేకపోతే ఎలా చేస్తారు? అదే నేను అంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఏంటి, నీ క్యాండిడేట్ కావాలి, అర్హత లేకుండానైతే చేయరు కదా. లేదు, ఇప్పుడు 115 మంది ఎస్సీలు ఉండాలి. ఏ కేటగిరీలో అయినా, ఏ ఉద్యోగంలో అయినా, అది ఐఏఎస్ఏ కాదు, జుడిషియరీ కాదు, అటెండర్ ఉద్యోగాల్లో కూడా 15% అన్నది ఉండి తీరాలి. 100లో 15 మంది ఎస్సీలు ఉండి తీరాలి. కానీ ఉన్నారా అంటే కనీసం 7% కూడా ఈ రోజు భారతదేశ లెక్కలు దాటలేదు. అంటే మేము అర్థానికి అర్థం తగ్గిపోతున్నాం ఈ రిక్రూట్మెంట్లలో. దానికి రీజన్స్ ఏవే రకరకాల కారణాలు చెప్తున్నాం. కానీ ఈ క్రిమిలేయర్ విధానం వల్ల ఒక రకంగా అట్టడుగున్నటువంటి దళిత జాతి ఉపయోగించుకొని పైకి రావచ్చు. కానీ అది అడ్డం పెట్టుకొని, ఆ సిద్ధాంతాన్ని అడ్డం పెట్టుకొని ఉన్న ఉద్యోగాలను కూడా లేకుండా చేస్తారన్న ఒక ప్రమాదాన్ని దళితుల మనసుల్లో పుట్టించకూడదు. వాళ్ళకున్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం
ప్రభుత్వాలు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను రూపొందించాలి. 15% ఉన్న ఎస్సీ రిజర్వేషన్ ని 15% దళితులకు చేరాలి. అది ఏ విధంగా చేరుస్తారో అది మీ ఇష్టం. మీరు క్రిమిలేయర్ అంటారా, ఇంకోటి అంటారా, ఎవరిని పక్కన పెడతారో పెట్టండి, అభ్యంతరం లేదు. కానీ 15% అన్న మార్క్ ని మమ్మల్ని చేరుకోనివ్వండి. మీరు అన్న డిమాండ్ అనండి, లేకపోతే సజెషన్ అనండి, బాగానే ఉంది. కానీ 15% పోస్టుల్లోకి 15% ఎస్సీ ఎస్టీలనే పెట్టాలి అని మీరు అన్నప్పుడు 15% అర్హత ఉన్నవాళ్ళు ఉంటే డెఫినెట్గా వాళ్ళనే తీసుకుంటారు. ఆ అర్హత మినిమం క్వాలిఫికేషన్ లేకపోతే, క్వాలిఫికేషన్ లేకపోయినా పర్లేదని అయితే తీసుకోరు కదా. నేను అంటున్నది ఏంటంటే ఆ అర్హతను సాధించడానికి వాళ్లకు సహాయం చేయండి. ఇప్పుడు కాదు అంటే రామకృష్ణ గారు, అంటే నాకు అవుట్ ఆఫ్ దీంతో అడుగుతున్నాను. ఇప్పుడు సహాయం జరుగుతూనే ఉన్నాయి కదా, ప్రభుత్వాలు చదువుకోవడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నారు. బీసీలకు అందామా, ఎస్సీలకు అందామా, ఎస్టీలకు. ఉదాహరణకు మనం తెలంగాణ ప్రభుత్వం తీసుకుందాం, ఆంధ్ర ప్రభుత్వం తీసుకుందాం, ఏ ప్రభుత్వమైనా హాస్టల్స్ ఇస్తున్నారు, ఫీజులు లేకుండా చేస్తున్నారు, చివరికి ఎగ్జామ్ ఫీజుల్లో కూడా వాళ్ళకి ఫీజు ఉండదు. ఇట్లా అన్ని రకాలుగా ఇస్తున్నారు కదా. ఇస్తున్నప్పుడు ఇంకా సహాయం అంటే ఏం చేయమంటారు వాళ్ళకి? ఇప్పుడు పరీక్షలు పేపర్లు దిద్దకుండా మార్కులు అయితే వేసేయరు కదా, అదైతే వేయరు కదా. వెంకటకృష్ణ గారు, అంత ఘోరాతి ఘోరంగా దళితులు ఎవరు కోరుకోరు. నేను కోరుకుంటున్నారు అనట్లా, ఇంత చేయాల్సినంత చేస్తున్నారు కదా. మీలాంటి వాళ్ళ సైడ్ నుంచి ఒక పుషప్ ఏమైనా ఉండాలేమో అని. కాదు వెంకటకృష్ణ గారు, ఈ రోజు నేను జడ్జిగా ఒక తీర్పు చెప్పాలంటే దానికి సంబంధించిన మౌలిక సూత్రాలు నాకు తెలిసి ఉండాలి. ఓకే, నేను అనేది కూడా అదే. ఎస్, నేను చదువుకొని ఉండాలి. నేను అదే అంటున్నా, నేను చదువుకొని ఉండాలి, అప్పుడు ఆ ఉద్యోగానికి నేను రాణించగలుగుతాను. ఒకవేళ నాకు ఆ క్వాలిఫికేషన్ లేదనుకోండి, నేను ఇచ్చే జడ్జిమెంట్ అభాస్ఫాల్ అయిపోతుంది, నీ సమాజంలో తలెత్తుకొని తిరిగిన పరిస్థితులు కూడా మేమంటున్నది ఏంటంటే ఈ క్రిమిలేయర్ అనే పదము, ఈ క్రిమిలేయర్ అనే పదాన్ని ఖచ్చితంగా భారతదేశంలో అమలులోకి తీసుకురావాలి. అది ఓబీసీలకు ఉందా అంటున్నారు, నేను అంటున్నాను. మరొక మా విన్నపం ఏమిటంటే, ఓబీసీలకు ఎన్ని లక్షలు ఉంటే వాళ్ళు క్రిమిలేయర్ పరిధిలో ఉంటారన్నది ఒక అంచనా ఉంది. దానికేదో ఉందిలేండి, దానికి 6 లక్షలు ఎంతో పెట్టినారు. ఎన్ని లక్షలు